మళ్ళీ రాయలసీమలో ఫ్యాక్షన్ రాజకీయాలు నిప్పుకుంటున్నాయా? మనం గత 4-5 రోజులు జరుగుతున్న ఒక సంఘటనని మనం క్రోడీకరించుకుంటే అదే నిజమని మనకు తెలుస్తుంది. పైగా పరిటాల సునీతమ్మ గారు ఆవిడ కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ ఇలా అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రాయలసీమలో ఫ్యాక్షనిజాన్ని రేపొద్దు. పెందుర్తి సోదరులు, దోదుర్తి సోదరులు ప్రకాష్ రెడ్డి గారి మాట విని మీరు మళ్ళీ ఫ్యాక్షన్ రాజకీయాలకు ప్రాణం పోస్తున్నారు అని ఆవిడ ఇలా చెయ్యొద్దు అని జగన్మోహన్ రెడ్డి గారికి సూచించారు. ఇవన్నీ ఆవిడ ఎందుకు చెప్పారంటే, మొన్న ఎంపీపీ ఎలక్షన్లో రాప్తాడులో ఆ లోకల్కి సంబంధించిన లింగమయ్య అనే ఒక వ్యక్తిని, వైసీపీకి సంబంధించిన వ్యక్తిని అక్కడ కొంచెం గొడవలో చంపేశారు. అది టీడీపీలో చంపేశారు లేకపోతే ఏంటా అనేది పక్కన పెడితే చంపేశారు. అయితే అతను వైసీపీ కార్యకర్త. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు అతనికి లింగమయ్య ఫ్యామిలీ మెంబర్స్కి ఫోన్ చేసి స్వయంగా తనే మాట్లాడారు. ఏమని, నేను రేపు శుక్రవారం వస్తున్నాను, మళ్ళీ మన రాప్తాడు వస్తున్నాను, మన పెనుగొండ వస్తున్నాను, కాసుకోండి అని చెప్పాడు. అందుకని ఇక్కడ ఆ రాప్తాడు ఎమ్మెల్యే ఎవరు, మన పరిటాల రవి గారు భార్య సునీతమ్మ గారు, ఆవిడ ఈయన వస్తున్నారు అనే సందర్భాన్ని పురస్కరించుకొని ఇవన్నీ చెప్పారనమాట. పైగా ఆవిడ వీటన్నిటిని కూడా చెబుతూ ఒక కామెంట్ కూడా చేశారు. ఏంటంటే అది 2005లో పరిటాల రవి గారిని చంపిన వాళ్ళల్లో మొట్టమొదటి ముద్దాయి కూడా, మొట్టమొదటి వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారే అని. మళ్ళీ ఇదేంటి అని ఇప్పుడు ఈ తరం వాళ్ళకి చాలామందికి తెలియకపోవచ్చు. 2005కి వెళ్ళిపోవాలి. 2004లో రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి 2004-05 ఎలక్షన్లో అతను సీఎం అయ్యారు. అయిన వెంటనే పరిటాల రవి గారిని, అప్పుడు పరిటాల రవి గారు పెనుగొండకి ఎమ్మెల్యే, అంటే అతను ఓడిపోయారు అక్కడ. అతన్ని ఆయన ఆఫీసులోనే పట్టబగలే అందరూ చూస్తుండగానే కాల్చి చంపేశారు. ఎవరిని? పరిటాల రవి గారిని. ఆ చంపేసిన వాళ్ళల్లో జగన్మోహన్ రెడ్డి గారి స్కెచ్ ఉందని పరిటాల సునీత గారు చెప్పారు. సరే, ఆ పాత సంఘటనలు మీకు తెలియదు కాబట్టి ఈ తరువాత కొంచెం అడిగి కొంచెం చూద్దామని చెబుతున్నాను. అప్పుడు 2005 జనవరి 24న పరిటాల రవి గారిని చంపేశారు. ఇందుకు ఎవరు చంపేశారు? మద్దెల చెరువు సూరి అని అతను. ఇందుకు మద్దెల చెరువు సూరి డైరెక్ట్గా వెళ్ళి చంపాడా? లేదు. మొద్దు శ్రీను అని ఒక నసరాపేట, గుంటూరు జిల్లా నసరాపేటకు సంబంధించిన ఒక వ్యక్తిని అతనితో పురమాయించేసి అతని దగ్గరుండి కాలు చంపేశారు. ఇంతకీ ఇతనికి సంబంధం ఏంటి? బావామరుదులు. అప్పుడు ఆ మొద్దు శ్రీను అనే అతను పరిటాల రవి గారిని చంపి పారిపోతూ ఒక రైల్వే ట్రాక్ దగ్గర ఒక టీవీకి ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు. అప్పట్లో అది సంచలనం. ఇంతకు ఎందుకు చంపావా అని అడిగితే చాలా సింపుల్గా చెప్పాడు. బావకళ్ళల్లో మద్దెల చెరువు సూరి అనే బావకళ్ళల్లో ఆనందం చుట్టానికి చంపేశా అని చాలా సింపుల్గా చెప్పేశారు. సరే, ఆ తర్వాత అతను తీసుకెళ్లారు, విశాఖపట్నం జైల్లో వేశారు. అయితే హాలీవుడ్లో కూడా, షెర్లాక్ హోమ్స్ సినిమాల్లో కూడా ఇలాంటి ఎప్పుడూ జరగవు. ఈ మొద్దు శ్రీని అక్కడ జైల్లో ఉండంగానే, రిమాండింగ్లో ఉండంగానే ఎక్కడో చిన్న గొడవ చేసి లోపల ఉన్న ఒక ఖైదీ మొద్దు శ్రీని, అతని పేరు ఓం ప్రకాష్, అతను ఒక లారీ డ్రైవర్, అతను డమ్మిల్ తీసుకొని లోపల జైల్లో మొద్దు శ్రీని నిద్రపోతూ ఉంటే చిత్తకొట్టి చంపేశాడు తలకాయని. అప్పట్లో సంచలనం. అది అసలు కనివిని వెరగం. అసలు జైల్లోకి డమ్మిల్స్ ఎలా వెళ్ళి కూడా ఎవరికి తెలియదు, చంపేశారు. ఆ తర్వాత ఆ ఓం ప్రకాష్ అని అతను గుద్ది చంపాడు కదా, అతని తర్వాత హాస్పిటల్లో ఒక 2 నెలలకు 3 నెలలకు హార్ట్ అటాక్ ప్రాబ్లం వచ్చి అతను చచ్చిపోయాడు. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. మరి మొద్దు శ్రీని ఉన్నాడు కదా, మనందరూ ఇప్పుడు దాకా ఏమనుకున్నాం, మొద్దు శ్రీని తన మీద రాకుండా మద్దెల చెరువు సూరి తన మీద రాకుండా ఉండటం కోసం మొద్దు శ్రీని చంపేశాడు అనుకుందాం. మళ్ళీ మొద్దు శ్రీని చంపడం కోసం ఓం ప్రకాష్ని వాడుకున్నాడు అనుకుందాం. సరే, అలా జరుగుతూ ఉండగానే కొన్నాళ్ళకి, 1 సంవత్సరానికి 2 సంవత్సరాలకు మద్దెల చెరువు సూరిని కూడా భాను కిరణ్ అనే ఒక అతను కాల్చి చంపేశాడు. అంటే పరిటాల రవికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ముద్దాయిలు అందరూ చనిపోయారు. లాస్ట్కి ఆ భాను కిరణ్ కూడా చనిపోయాడు. అందుకని ఆవిడ ఇప్పుడు ఏమంటుందంటే, జగన్మోహన్ రెడ్డి గారు స్కెచ్ చేసి మా ఆయన్ని చంపేశారు, అతను ఫ్యాక్షనిస్టు, అందుకే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాను, మీరు ఎలాంటివి చేయమాకండి, రాయలసీమ ప్రస్తుతానికి ప్రశాంతంగా ఉంది, ముఖ్యంగా పెనుగొండ ప్రశాంతంగా ఉంది, దయచేసి ఇలాంటి తేమాకండే అని ఆవిడ రిక్వెస్ట్ చేశారు. అయితే ఆవిడ ఇంకో మాట కూడా అన్నారు. ఏమని?
అక్కడ అక్కడ ప్రకాష్ రెడ్డి గారు అని ఒకరు ఉన్నారు, ప్రకాష్ రెడ్డి గారు అని, ఆ లోకల్ పరిటాల సునీతమ్మ గారి మీద ఓడిపోయిన వాళ్ళు. వాళ్ళ మాటలు విని మీరు డైరెక్ట్గా ఇక్కడ ఏదో జరుగుతుందని మళ్ళీ ఒక వర్గాన్ని రెచ్చగొట్టొద్దు, మనందరం ప్రశాంతంగా బతుకుతున్నాం, జరిగింది జరిగిపోయింది, అందరూ కాముగా ప్రశాంతంగా ప్రేమగా బతుకుతూ ఉండి అని జగన్మోహన్ రెడ్డి గారికి సునీతమ్మ గారు హితవు పలికారు. ఏమైనప్పటికీ ఎప్పుడో 25 ఏళ్ల క్రితం జరిగిన ఒక సంఘటనని మళ్ళీ ఇప్పుడు ఆ సంఘటనని సునీతమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారు దీనికి కారణం అని గుర్తు చేసుకోవడం మాత్రం కొంచెం హాట్ టాపిక్గా మారింది. నమస్కారం.